ఈరోజు ముఖ్యంగా నేమకల్లి గ్రామానికి ఈ కాలనీకి ఎస్సీ కాలనీకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడున్న ఒక 5 సెంట్ల స్థలాన్ని వీళ్ళకే దాదాపుగా 40-50 ఏండ్ల వయసు వీళ్ళు పెద్దల తరం నుంచి కూడా ఆ ల్యాండ్ని అలాగే పెట్టుకొని అక్కడ ఒక అంబేద్కర్ స్టాచ్యూ కట్టించాలని మరి ఒక చిన్న కమిటీ హాల్ కట్టించి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి వీళ్ళు శత విధాలుగా ప్రయత్నం అనేది చేయడం జరిగింది. కలెక్టర్ గారికి పదే కలెక్టర్ అర్జీలు ఇచ్చిండే అర్జీలే ఎన్ని ఉన్నాయో నా దగ్గర చూడండి. కలెక్టర్ గారికి 3 సార్లు అర్జీలు ఇచ్చారు. 3 సార్లు కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చారు. ఆర్డీఓ గారికి 3 సార్లు అర్జీలు ఇచ్చినారు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎట్లా తిరుగుతా ఉన్నారంటే దాన్ని ఇంకో రకంగా చెప్పాల్సి వస్తుంది, చెప్తే బాగుండదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ప్రతిసారి అక్కడ అడ్డుపడినప్పుడల్లా ఇక్కడున్న ఈ ఏరియాలో ఉన్న లీడర్గా వ్యవహరిస్తున్న ఎంతో మంది వ్యక్తులు వీళ్ళంతా కలిసి ఎంఆర్ఓ ఆఫీసును సందర్శించి ఈ సమస్యను పదే చెప్పుకుంటే కూడా నిమ్మకు నీరెక్కినట్ల ఈ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆ దళితులకు సంబంధించిన స్థలాన్ని ఎవరైనా ఆక్యుపై చేసినా దానిపైన అధికార పార్టీ నాయకులు కావచ్చు, గతంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కానీ ఆ ప్లేస్ జోలికి వస్తే బహుజన్ సమాజ్ పార్టీ వీళ్ళకి అండదండగా ఉండి ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి తీరుతామని చెప్పేసి ఈరోజు సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు మిత్రులారా, అక్కడ వీళ్ళు ఒక చిన్న ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 150-200 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకి బయట ఎక్కడన్నా ఏదన్నా చేసుకున్నాలంటే ఒక చిన్న ఫంక్షన్ హాల్ అనేది కూడా లేదు. ఆ ఫంక్షన్ హాల్ కట్టుకున్నాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దళిత నాయకుడు, దళిత మహిళలు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నా కూడా ఈ విషయము అధికారులకు నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న యాక్చువల్గా చెప్పాలంటే ఎంఆర్ఓ గారు అయితే ఫార్గా ఉన్నారు. ఆయన వచ్చినాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, చూసినాడు. ఈరోజు అక్కడ ఏదో ఆ స్థలంలో వేరే వాళ్ళు అక్కడ ఏదో చికెన్ సెంటర్ ఏదో పెట్టుకున్నారంట, దాన్ని కూడా తీపిస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అది ఇంతవరకు అయితే జరగలేదు. దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నాకి కూర్చొని ఖచ్చితంగా ఈ సమస్యని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీరుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మీకు మేము చర్యలు తీసుకొని మేము ధర్నాలు రాస్తారోకల వరకు రాకున్నట్లు మీరే తొందరగా స్పందించి ఈ సమస్యను సాల్వ్ చేస్తే అధికారులకు బాగుంటుంది, నాయకులకు బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆల్రెడీ ఎంఆర్ఓ గారు స్కెచ్ ఇవ్వడం జరిగింది. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి తెలిస్తే ఆ గవర్నమెంట్ ల్యాండ్ దళితులకు సంబంధించిన భూమి వాళ్ళకి కేటాయించండి ఆ 5 సెంట్ల స్థలాన్ని అని చెప్పేసి పదే అడగడం జరిగింది. వీళ్ళు ఎంత దాన్ని కబ్జా చేస్తారు, ఏ విధంగా చేస్తారు. మొన్న కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయేకి ఆ ల్యాండ్ అతందా లేకుంటే వీళ్ళదా? గవర్నమెంట్ ల్యాండ్ కోర్టుకి ఎట్లా పోతారో నాకు అర్థం కావడం లేదు. అక్కడ కోర్టే సరైన బుద్ధి వాళ్ళకి చెప్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది ఒక సంవత్సరం నుండి ఆ స్థలాన్ని గురించి కలెక్టర్ దగ్గర గారికి 3 సార్లు అర్జీ ఇవ్వడం జరిగినది. తర్వాత ఆర్డీఓ గారి దగ్గరికి పోయాము. తర్వాత ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ సంవత్సరాల నుండి తిరుగుతున్నాం, కానీ అది ఏం పట్టించుకోవడం లేదు. అందుకే మన బహుజన పార్టీ తరఫు నుంచి మన నాగరేష్ సార్ గారు ఇక్కడికి రావడం జరిగినది. ఎట్లయినా కానీ మనకి 5 సెంట్ల స్థలం ఎంఆర్ గారు వచ్చినాడు, మండల ఎంఆర్ గారు వచ్చినాడు, మళ్ళీ సెంట్లో స్థలాన్ని కెచ్చి ఇచ్చినారు. కానీ అది మనము తిరుగుతుంటే సౌలకి వేసుకోవడం లేదు ఈ ప్రభుత్వం. అందుకే దీన్ని ఎట్లయినా కానీ న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్. ఆంజనేయులు అనే వ్యక్తి అడ్డుకుంటున్నాడు. ఇట్లా కొంతమంది ఉంటారు సార్ రాజకీయ నాయకులంతా, దాన్ని వెనుక లాగుతారు. మనది బొమ్మనల్ల మండలం నేమకల్ల గ్రామ. ఇక్కడ వచ్చిన వెంట మన అన్న నాగరాజన్న గారికి, నాగరాజన్న గారు వెనకల వచ్చిన అంత వ్యక్తులకే మా కృతజ్ఞతలు చేస్తున్నాం. ఇక్కడ
గతంలో సంవత్సరం వెనకల కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయింది జరిగింది, మళ్ళా కళ్యాణదుర్గంలో ఆర్డీఓ ఆఫీస్ కాడికి పోయేది జరిగింది, మళ్ళా బొమ్మనాల మండలంలో ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గరికి పోయి అడగటం జరిగింది, మళ్ళా డిపార్ట్మెంట్ అడగటం జరిగింది. అతిథిగా అధికారస్తులు రాజకీయ నాయకులు చెయ్యి జోడిసి ఎత్తి మొక్కి అడిగినామా అంతగా ఇంతవరకు ఏ వ్యక్తులు మనకి న్యాయం జరగలేదు. ఎవరే కానీ వచ్చి ఇది మీ స్థలము తీసుకోండప్ప, మీరేమి ఇంటి సంసారం నడుచుకునే కాదు, దాదాపుగా 150 ఇండ్లు ఉండవి, అంతా పిల్లలకి బాగా సహకారం ఉంటుంది, పెండ్లు పిసాట్లు చేస్తే అందరికి బాగుంటుందని ఏ వ్యక్తి కానీ మనకు వచ్చి చెప్పడం జరగల. అందుకోసమే మన అన్నగారు నాగరాజ్ అన్న గారికి దయచేసి మేము అడుగుతూ ఉన్నాం ఏమంటే, అది ఎట్లే కానీ మనకి న్యాయం జరగాలని, ఏ పార్టీ మనకి న్యాయం జరగలేదు. నా పేరు వచ్చేసి నాగమ్మ. మన గ్రామంలోన మనం ఏసీ ఖాళీ ఏ పని ముందుకు పోతే మాది జరగదు, ఊరే పోతే కానీ మాది పని జరగదు. మేమేమో ఊర్లో చేను అడగలేరు, ఆస్తి అడగలేరు, ఏం అడగలేరు. మాకు 5 సెంట్లు